జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు వెతుక్కుంటోంది. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక దొడ్డిదారిలో గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో లేని వారి పేరుతో ఓట్లు ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. ఉన్న ఓట్లను లిస్టులో లేకుండా చేస్తున్నారు. ఇంతకు ముందే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దొంగ ఓటర్ కార్డులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసిన జిల్లా ఎన్నికల అధికారి విచారణ మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ను కలిసింది. కాంగ్రెస్ ఓటు చోరీపై ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఒక రకమైన నేను చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాను. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనుకున్నాం మేము కూడా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున పోతున్నట్టుగా రాస్తాం. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం. మాకు అందరిది ఏముంది అంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది 2 రకాలు జరిగింది. గోగురి శ్రీనివాస్ రెడ్డి ఇన్ పేరు ఒక ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ తెచ్చాం.